ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ప్రకృతి ప్రకోపానికి పాకిస్తాన్ వణికిపోయింది. పంజాబ్ ప్రావిన్స్లోని జీలం జిల్లా ఒక్కసారిగా భూకంపంతో ఉలిక్కిపడింది. నిద్రపోతున్న వేళ భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. జలాల్పూర్ షరీఫ్ ప్రాంతం ఈ భూకంపానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో భూకంప తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంది. నిమిషాల వ్యవధిలోనే ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలు విరిగిపడడంతో పాటు పైకప్పులు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఈ విషాద ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బలహీనంగా ఉన్న పాత కట్టడాలు ఈ భూకంప దాటికి తట్టుకోలేకపోయాయి. దీంతో ఇళ్లన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపం తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో అని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భూకంపం దాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు స్థానిక హాస్పిటల్ను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. చీకటిలో సహాయక చర్యలు చేపట్టడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారిపోయింది. ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర బృందాలను రంగంలోకి దించి పరిస్థితిని సమీక్షిస్తోంది.